ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసి పోవునది మట్టిలోనికి, అందరూ కలిసి పోవునది మట్టిలోనికి. ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. కరుణకు చూపించు కరుణ ప్రేమయే, కరుణకు చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఏమి తినదమా ఏమి త్రాగెదమా, అనుతలపులతో అన్యులు గతియింతురు. ఏమి తినదమా ఏమి త్రాగెదమా, అనుతలపులతో అన్యులు గతియింతురు. పరలోక రాజ్యము వెదుకుము మొదట, పరలోక రాజ్యము వెదుకుము మొదట, అప్పుడు అన్నీయు ప్రభు నీకు సమకూర్చును, అప్పుడు అన్నీయు ప్రభు నీకు సమకూర్చును. వెళ్ళిన వారా దయచూపండి, క్రీస్తువా దయచూపండి, వెళ్ళిన వారా దయచూపండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, ప్రార్థించుదము. నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించు వాడెన్నడికి నీ మరణం చవి చూడదని పలికిన ప్రభువా, ఈ లోకము నుండి పిలుచుకున్న రాయల ధ్వజ
చెప్పగారిని స్మరించుకొనండి. జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణములో భాగస్థులైన ఈయనకు ఆ స్వర్గరాజ్యాన్ని దయచేయండి. సకల దూదరాలతో పునిదరాలతో మరియు తల్లితో ఒక ముఖం చూసి ఆనందించే భాగ్యం ఈ తండ్రికి దయచేయండి. అనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోని స్వామిని విడిచిన ఈ ఆత్మ తిరిగి చెంతకు చేరాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఏమి తినెదమా ఏమి త్రాగెదమా అనుతలపులతో అన్యులు గతియింతురు. ఏమి తినెదమా ఏమి త్రాగెదమా అనుతలపులతో అన్యులు గతియింతురు. పరలోక రాజ్యము వెదుకుము మొదట, పరలోక రాజ్యము వెదుకుము మొదట, అప్పుడు అన్నీయు ప్రభు నీకు సమకూర్చును, అప్పుడు అన్నీయు ప్రభు నీకు సమకూర్చును. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకములో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి, మట్టి నుండి వచ్చిన ఈ శరీరము మట్టిలోనే కలవాలి. స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి, స్వామిని విచ్చిన ఈ ఆత్మ తిరిగి నీ చెంతకు చేరాలి. క్రీస్తునందు ప్రియులకు సహోదరి సహోదరులారా, జ్ఞాన ప్రత్యేకమైన విధముగా ఈ మధ్యాహ్న సమయంలో మరి గత 13 రోజుల క్రితముగా
మరణించినటువంటి రాయల జోజఫ్ గారి యొక్క జ్ఞాపకార్థ దివ్య పూజావళిని సమర్పిస్తూ ఉన్నాం. ఆ దేవదేవుడు వారి యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని వారు ఈ భూమి ఎందు ఉండగా వారి యొక్క జీవితంలో చేసినటువంటి మంచి పనులు బట్టి చెడు పనులు బట్టి తీర్పున ఆ యొక్క తీర్పు కోరే సమయంలో ఆ దేవుడు తొమ్మిదాలను మన్నించి వారి యొక్క మంచి క్రియలకు గాను విశ్వాస జీవితం గాను నీతివంతమైన జీవితం గాను జీవ కిరీటము జీవ గ్రంథంలో దేవుడు లిఖించి వాళ్ళలో రాజ్య ప్రాప్తిని వారు దయచేయాలని ఈ పూజావళిలో ఈ పెద్ద జ్ఞాపకార్థ దివ్య పూజావళి ఆలోచన పూజను సమర్పిస్తూ ప్రార్థన చేస్తున్నాం. భక్తి ప్రపత్తులతో వారి యొక్క ఆత్మకు నిత్య స్నానాన్ని దయచేయాలని ప్రార్థించుకుంటున్నాం. పితా పుత్ర పవిత్ర మీ అందరితో ఉండునుగా. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వాస జీవితం క్రీస్తుకు సాక్ష్యం. నేను జీవించిన మరణించిన క్రీస్తు కొరకే అని చెప్పి తన యొక్క జీవితం అంతా కూడా దేవుని యొక్క సేవలో గడిపినటువంటి ఆయన జోజఫ్ గారు వారి యొక్క మరణం పొంది 11వ రోజున జ్ఞాపకార్థ దివ్య పూజావళిని మనం చెప్పుకుంటూ ఉన్నాం. కుటుంబీకులు అనుకుంటున్నారు. ఈరోజు ప్రత్యేకంగా క్రీస్తు పలికినటువంటి మాటలు మనం గుర్తు చేసుకుంటూ పునరుద్ధానమైనటువంటి ఆ ప్రభువు జీవము తిరిగి మనకు వస్తున్న ముఖ్యముగా నేనే పునరుద్ధానం జీవమును కలిగిన క్రీస్తు ప్రభువు ఈ రాయల జోజఫ్ గారికి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయాలని వారిని ఉత్థానంలో భాగస్థులు చేయాలని వారి విశ్వాస జీవితాన్ని బట్టి వారికి బహుమానం దయచేయాలని ఈ పూజలు ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ చేరువచ్చినటువంటి మనందరూ కూడా కలిసి ఆ ప్రభుని ప్రార్థన చేద్దాం. పరలోక ద్వారాలు తెరవబడి వారి దేవతలు అందరూ కలిసి ఆ తండ్రి యొక్క సమక్షంలోకి ఆహ్వానం పలికే విధంగా దేవుని ప్రార్థన చేద్దాం. ఎందుకనగా ఆయన లోకంలో జీవించిన కాలం నిత్య జీవము మొదటి వరకు నేనేమి చేయవలను అన్నటువంటి ప్రశ్న ఖచ్చితంగా తాను వేసుకుని ఉండాలి. ప్రభు పలికినట్లుగా నిత్య జీవం పొందాలంటే దైవాలను పాటించుకున్నాడు. నీకున్న సంపదంతా కూడా అమ్మి వదిలి నన్ను అనుసరించుకుని ప్రభు ఒక యువకుడు వచ్చేటువంటి సమయంలో సమాధానంగా చెప్పాడు. ఆ మాటలను తూచ తప్పకుండా ఈ రాజా జోజఫ్ గారు పాటించాలని నేను భావిస్తూ ఉన్నాను. స్వర్గ సంపదలు కూడబెట్టుకున్నారని నేను భావిస్తున్నాను. ఏ విధంగా అంటే ఈ లోక సంపదలు కూడబెట్టుకోకుండా ఆత్మరక్షణార్థమై తాను ఎంతో కృషి చేసి ప్రభు యొక్క ఆత్మలో సేవలో తనకు కుటుంబ బాధ్యత అనేది ఉన్నా కూడా ఒకవైపు ఆ బాధ్యతను నెరవేర్చుకునే మరోవైపు దేవుని సేవలో అంగీకరించినటువంటి వ్యక్తి రాయల జోజఫ్ వారిలో సంపద అనేది ఖచ్చితంగా ఉన్నది నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే అక్కడ కూడబెట్టినటువంటి సంపద చింబటి పురుగులు తినివేయడం కానీ తుప్పు పట్టిపోవడం కానీ దొంగలు వచ్చి దొంగిలించదు. ఆ సంపద ఎప్పటికీ కూడా ఉండిపోతుంది. శాశ్వతంగా నిలిచిపోయే సంపదను విశ్వాస జీవించడం ద్వారా దేవుని మార్గంలో నడచడం ద్వారా ఆయన పరలోక సంపదను కూడబెట్టుకున్నారు. నిత్య జీవాన్ని పొందడానికి ఎంత
ప్రయాసపడ్డారు. అటువంటి వ్యక్తిని ఈరోజు మనం స్మరణ తీసుకుంటున్నాం. జ్ఞాపకార్థ దివ్య పూజ పాల్గొనడానికి మనందరం కూడా ఇక్కడ చేస్తున్నాం. ఈ పూజలో యోగ్యులుగా మన ఉదయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. మనం అనుదిన జీవితాల్లో తెలిసి తెలియక చేసినటువంటి తప్పిదాలను పాపములను అన్నింటినీ కూడా మన్నించుకొని ఈ పూజ బలిలో యోగ్యమైన విధంగా పాల్గొనే కృపావరాలను దేవుడు దయచేయాలని క్షమాపణ కొరకై వేడుకుంటున్నాము. వచనంలో 42వ వచనం నుంచి 45వ వచనం వరకు వారికి పాపమును పూర్తిగా క్షమింపవలని ప్రార్థన చేసేది. అప్పుడు శూరుడు యూదా, మీరు ఈ పాప ఫలితమును కనులారా చూచితిరి కనుక ఇక మీదట పాపం నుండి వైదొలగుడు అని ఎల్లరినీ హెచ్చించింది. అటు తర్వాత అతడు తన సైనికుల నుండి 2000 వెండి నాణ్యములను ప్రోగు చేసి ఆ సొమ్మును పాప పరిహార బలిని అర్పించుటకు యెరూషలేమునకు పంపెను. అతడు మృత్యువు మరలా ఉత్థానమవుతుందని విశ్వసించెను కనుక ఈ పుణ్యకార్యము చేయించెను. చనిపోయిన వారు మరలా ఉత్థానమవుతుందని అతడు విశ్వసించి ఉండడేని వారి కొరకు ప్రార్థన చేయుట నిరుపయోగం. మూఢత్వము అయ్యేది కదా, కానీ భక్తితో మరణించిన వారు యోగ్యమైన బహుమతిని పొందుదురని యూదా నమ్మి ఉండేది. అతడు చేసిన కార్యము భక్తిమంతమైనది, పవిత్రమైనది అగును. కనుకని అతడు చనిపోయిన వారికి పాప విముక్తి కలుగునని ఎంచి వారి కొరకు పాప పరిహార బలి అర్పింపజేసింది. ఇది ఏలిన వారి సర్వేశ్వరునికి వందనములు. ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక.
యేసు అక్కడకు చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములైనదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు కోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుడికి వచ్చి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినడంతోనే మార్తమ్మ ఆయనకు ఎదురు వెళ్ళెను. కానీ మరియమ్మ ఇంటి అందే కూర్చుని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు, మీరు ఇచ్చట ఉండి ఉండొచ్చు, నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుని మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియదు అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచెను అని చెప్పాను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించును జీవించును. జీవముండగా నన్ను విశ్వసించు ప్రతి వాడు ఎన్నటికీ మరణమును చవిచూడడు. నీవు దీనిని విశ్వసించుచున్నావా అని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాను అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు నామమునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనమందరము ఆరోగ్య మాత పేరిట వెలిసినటువంటి ఈ పుణ్యక్షేత్రంలో యేసయ్య ప్రశస్తమైనటువంటి నామములో మనమందరము సమావేశమై ఈ యొక్క దివ్య పూజావళిలో పాల్గొంచుకుంటూ ఉన్నాము. ముఖ్యముగా ఈ రోజున మరణించిన మన సహోదరుడు ఆయన శివజన్మ, అతని మరణాన్ని స్మరించుకుంటూ జ్ఞాపకార్థ కూడికగా లేక పెద్ద కర్మగా మనం కొనియాడుకుంటూ ఉన్నాము. ఆ దయగల దేవుడు రాయల శివజన్మ అనేటటువంటి మన సహోదరుడికి పరలోక రాజ్యంలో స్థానానికి అందించాలని, పరలోక రాజ్యంలో అతని యొక్క జీవితానికి ఆది అంతము, అతని యొక్క జీవితానికి ఆల్ఫా ఒమేగా అయినటువంటి యేసు ప్రభువు అతని యొక్క రాజ్యంలోనికి చేర్చుకోమని మనమందరము ఈ యొక్క దివ్య పూజావళి ద్వారా ప్రత్యేకంగా ప్రార్థించడానికి ఇక్కడ సమావేశమై ఉన్నాము. మన సహోదరుడు రాయల శివజన్మ దేవుని యొక్క సన్నిధిలో ఉండే విధంగా పౌలు గారి యొక్క మాటలను మృత్యుంజయుడైన యేసు ప్రభువుతో చెబుతూ ఉన్నాడు. నేను మంచి పోరాటమును పోరాడినది, నా పరుగు పందెమును ముగించినది, విశ్వాసముతో నిలుపుకొంటిని. పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ లేఖ 4వ అధ్యాయం 7వ వాక్యం, ఈ వాక్యాన్ని ప్రభువుతో చెబుతూ ఉన్నాడు. ఎందుకనగా మన సహోదరుడైనటువంటి రాయల శివజన్మ గొప్ప క్రీస్తు భక్తుడు, గొప్ప విశ్వాసి, దైవ భక్తుడు, సౌమ్యుడు, నిరాడంబర జీవి, కష్టజీవి, శ్రమజీవి, అంతకంటే ఎక్కువగా ప్రార్థనాపరుడు. ఈ విధంగా తన జీవితాన్ని మలుచుకొని ఒక గొప్ప విశ్వాసిగా జీవించినటువంటి వ్యక్తి. అందుకని సామెతల గ్రంథము 9వ అధ్యాయం 10వ వాక్యం చెబుతూ ఉంది, దేవుని పట్ల భయభక్తులు చూపుట విజ్ఞానములకు మొదటి పెట్టు, పవిత్రుడైన ప్రభువును తెలుసుకొనుటయే వివేకము. మనమందరము సత్యోపదేశ సంక్షేమంలో ఒక వాక్య
సజీవంగా పునరుద్ధానమైనటువంటి యేసయ్యను తెలుసుకోవడానికి తాపత్రయపడ్డాడు. ఆ యేసయ్యను ప్రేమించడం కోసము అనుక్షణం కూడా వెతికి ఉన్నాడు. తనకు తారసపడినటువంటి ప్రతి వ్యక్తిలో ఆ యేసయ్య యొక్క ప్రతిరూపాన్ని తాను గుర్తించడానికి ప్రయాసపడ్డాడు. అలాగే ఆ తోటి వారిని తను సేవించడానికి మానవ సేవయే మానవ సేవ అని అనుకుంటున్నాము. తన తోటి వారికి సేవలు చేస్తూ ఆ సేవలు తన ప్రభువుకే యేసయ్యకే చేస్తున్న విధంగా తాను భావించి జీవించి ఉన్నాడు. కనుక ఈ రోజున ఆయన పరలోక రాజ్యానికి చేరి ఉన్నాడని మనమందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాము. ఆయన కోసం మనమందరం కూడా ఈ రోజు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాము. ఆయన పేరిట పూజాబలులు పెట్టిస్తూ ఉన్నాము. మృతుల కోసం ప్రార్థించడం అనేది పురాతన కథోలిక సాంప్రదాయం. అందుకే మృతుల పేరిట పూజలు పెట్టిస్తూ ఉన్నాము, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. తర్వాత అనేక విధాలుగా వారి పేరిట మనము సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. మనకి విశ్వాసం చెబుతూ ఉంది, బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది. అలాగే శ్రీ సభ బోధన కూడా ఏమో చెబుతుందంటే మరణము మనిషి యొక్క అంతము కాదు, మరణము అంతము కాదు. మరణం తర్వాత ఒక కొత్త జీవితము, ఒక నూతన జీవితము ఉంది అని మన విశ్వాసము, పవిత్ర బైబిల్ గ్రంథము, శ్రీ సభ బోధన మనకు కట్టుబాటుగా బోధిస్తూ ఉన్నాయి. అందుకని ఈరోజు మనం అందరం ఇక్కడ సమావేశమై మన సహోదరుడి కోసం మనం ప్రార్థిస్తూ ఉన్నాము. నూతన జీవము, క్రొత్త జీవితం అనగా దేవునితో సత్సంబంధాన్ని కలిగి జీవించడం, దేవుని ముఖాముఖిగా దర్శించడం, దేవుని యొక్క రాజ్యము. అక్కడ సకల పునీతులు, దీర్ఘదర్శులు, సర్వస్సులు, దూతలు వీళ్ళందరితో చేరి ఆయనను గణాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులనే స్తుతి గీతాలు ఆలపిస్తూ ఆయన్ని అనుక్షణము దర్శిస్తూ జీవించేటటువంటి జీవితము పరలోక రాజ్యము. అలాంటి జీవితంలోకి తాను ప్రవేశిస్తూ ఉన్నాడని మనమందరం కూడా నమ్ముతూ ఉన్నాం. ఎందుకంటే ఆయన అలాంటి గొప్ప జీవితాన్ని జీవించాడు. ఆ జీవితానికి అర్హతను సాధించడానికి ఈ భూలోకంలో అనేక ప్రయాసలు పడి తన ప్రార్థనాపరుడుగా తన జీవితాన్ని కొనసాగించి ఉన్నాడు. దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వాక్యం ఏం చెబుతుందంటే వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు కానీ, దుఃఖము కానీ, ఏడుపు కానీ, బాధ కానీ ఏ మాత్రము ఉండకూడదు. అనగా దేవుని యొక్క రాజ్యంలో మనకు ఎలాంటి కొరత, లోటు అనేది ఉండదు. ఎందుకంటే మనకు కలిగేటటువంటి ప్రతిదీ కూడా ఆయనే నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన చూడడమే అన్నిటినీ పరిపూర్ణంగా సంపూర్ణంగా మనం పొందుతూ ఉన్నాము. ఇక దైవ రాజ్యంలో మనం చేరాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యము, పరలోక రాజ్యంలో చేరాలంటే మనం ఏం చేయాలని మనం ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో అనేక విధాలుగా వాక్యాలు చెబుతూ ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వాక్యంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, మిగతావన్నీ కూడా మీకు సమకూర్చబడతాయి. మన జీవితంలో మనమందరం కూడా చేయాల్సినటువంటి పని ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన యొక్క నీతిని వెతకాలి. అప్పుడు మనకి ఏమేమి అవసరమో వాటంతటవే మనకు సమకూరబడతాయని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలుపుతూ ఉంది. ఇజ్రాయేలు నీవు నా కుమారుడు, నీ వలన నాకు కీర్తి కలుగునుగా. మనం చేసేటటువంటి యొక్క మేలుల ద్వారా, మంచి పనుల ద్వారా, సత్క్రియల ద్వారా దేవునికి మనము కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెడుతూ ఉన్నాం. అలాంటి జీవితాన్ని దేవుడు ఇష్టపడతాడు. కనుక ఆ విధంగా మనం చేయడానికి మన సమయాన్ని వెచ్చించాలి. ఆ ప్రభువుని తెలుసుకోవడానికి ఎడారిలో ఏ విధంగా దుబ్బి సెలయేటి కోసము తహతహలాడిపోతూ ఉందో ఆ విధంగా మనం ప్రభువు యొక్క సన్నిధిలో ఉండడం కోసము, ప్రభువు యొక్క సాన్నిధ్యంలో ఉండడం కోసము అవకాశాలు
జీవితాన్ని కుటుంబ సభ్యులందరికీ ప్రసాదించమని, మరి ముఖ్యంగా వారి కుమారుడు రాయల జోజప్ప మరియు మా కుమారుడైనటువంటి మా హోలీ స్పిరిట్ సంస్థకు చెందిన ఫాదర్ రాయల జయరాజుకు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించమని, తను అభిషేకించినటువంటి ఆ బిడ్డను ఫాదర్ జయరాజును అనేక విధాలుగా దీవించి ఆశీర్వదించమని, కొండంత బలాన్ని ధైర్యాన్ని ప్రసాదించమని ఒక దివ్య పూజలో మనం అందరం ప్రార్థించుకుందాము. పితా పుత్ర పవిత్ర నామమున ఆమేన్. అందరూ లేచినప్పుడు మన యొక్క విశ్వాసం నిర్వహించుకున్నాం. పరలోకమందు సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మరియు నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమైన కన్యమరి నుండి పుట్టెను. పోన్సు పిలాతునకు అప్పటిలో ఏర్పాటుపడి శిలువలో కొట్టబడి మరణం పొంది సమాధిలో చూడెను. పాతాళమందు దిగి మూడవ నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకు వెళ్ళి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని యొక్క కుడి కూర్చుని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారిలో చనిపోయిన వారిని ఎదురు చేయడం వచ్చెను. పవిత్ర ఆత్మను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ కథలిక సభను పునీతుల సమాధానం ప్రయోజనం విశ్వసిస్తున్నాను. పాపముల అన్నిటిని విశ్వసిస్తున్నాను. శరీరం యొక్క ఉదాహరణ విశ్వసిస్తున్నాను. నిత్య జీవమును విశ్వసిస్తున్నాను. ఆమేన్. ఓ ప్రేమ సర్వేశ్వర, నేనే పునరుద్ధానము జీవమునని పలికిన దేవుడు. ఎవరైతే నాయందు నివసిస్తారో వారు అంధకారంలో కాకుండా వెలుగునందు జీవిస్తారని నీ కుమారుడు పలికి ఉన్నారు. అదేవిధంగా దేవ, యావత్ ప్రపంచాన్ని విశ్వాసంపై నడిపిస్తున్నటువంటి మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, పీఠాధిపతులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపదేశులను, శాంతి స్థాపకులను, సువార్త బోధకులకు సమర్పిస్తున్నాము. వారు చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా నీకు పవిత్రాత్మక సహాయ సహకారాలు సమృద్ధిగా దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. దైవ సర్వేశ్వర, మొన్నటి వరకు కూడా మా మధ్యలో నివసించినటువంటి రాయల జోజప్ప నీ యొక్క కుమారుడు, మా యొక్క సహోదరుడు, ఇక తన యొక్క ఇహలోక జీవితాన్ని ముగించుకొని నీ యొక్క రాజ్యంలోకి చేర్చుకొని ఉన్నారు. సువిశేషంలో నీ కుమారుడు ద్వారా మాతో పలికిన విధముగా దేవ, నేను మీకంటే ముందుగా వెళ్ళి నా యొక్క తండ్రి రాజ్యంలో మీ యొక్క గదిని ఆయత్తపరుస్తాను, సిద్ధపరుస్తాను, ఏర్పాటు చేస్తానని నీ యొక్క కుమారుడు మా ప్రభు క్రీస్తు పలికి ఉన్నారు. మరి ఏ గదినైతే రాయల జోజప్ప గారి కొరకు ఆయత్తపరిచి ఉన్నారు, మరి ఆ యొక్క గదిని తనకు సమర్పించమని, పరలోక మోక్షవాసనతో జీవించేటువంటి గొప్ప జీవితాన్ని తనకు దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ సర్వేశ్వర, మరి తండ్రి యొక్క స్థానాన్ని కోల్పోయినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాము. వారి యొక్క హృదయంలో తండ్రిని కోల్పోయాడు అనే బాధ కంటే నా యొక్క తండ్రి పరలోక రాజ్యంలో తండ్రి చేత దీవించబడ్డాడని, మా కోసం పరలోకం నుండి తన యొక్క ఆశీర్వాదాలు కుమ్మరిస్తున్నారు అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని మరియు ధైర్యాన్ని, మనోజ్ఞానాన్ని, బలాన్ని దయచేయమని అందరూ. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ఓ ప్రేమ సర్వేశ్వరి, భూలోకములో ప్రతి ఒక్కరి మరణము కూడా జీవిస్తున్న వారికి ఒక హెచ్చరిక. మరి ఆ యొక్క హెచ్చరికను మరి వారి యొక్క జీవితాన్ని మార్చుకొని విశ్వాసంపై నడుస్తూ పరలోకం మోక్షంపై దృష్టిని సారించి జీవించేటువంటి గొప్ప మనస్సును మా అందరికీ కూడా దయచేయమని. ఓ ప్రభువా, మేము చేయ ప్రార్థన ఆలకించండి. ప్రత్యేక విధంగా ప్రభువా, రాయల జోజప్ప గారి కుమారుడు రాయల జయరాజమాలను మీకు సమర్పిస్తూ ఉన్నాము. తాను కోల్పోయినటువంటి ఆ యొక్క తండ్రిని మరియు తాను విశ్వసిస్తున్నటువంటి నీ యొక్క వాక్యాన్ని గుర్తించుకొని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల సర్వేశ్వర, తండ్రి లేనటువంటి లోటును తన యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా తీర్చమని,
వారికి కావలసినటువంటి ధైర్యాన్ని బలాన్ని వసింపని ఈ మనవలన్నింటినీ మాట్లాడలేని క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నేను మీరు అర్పించుకునే పని సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార్యముగా ప్రార్థించుదము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును వికారుల కార్యక్రమాన్ని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి ఆదరణతో స్వీకరించు సజీవుల రాజ్యము వారికి నిత్యానందము ప్రసాదించు. ఒకప్పుడు వారితో పాటు క్రియలు ఆనందం అనుభవించు వాగ్దానం దయచేయు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఇది మనం చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులు ఉన్నతమునకు త్రిప్పును. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ యశోదను మీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయము. నీ సంకల్పానుసారము మేము జన్మించుచున్నాము. నీ ఆజ్ఞానుసారము పాలింపబడుచున్నాము. నీ చట్టానుసారము మట్టి నుండి పుట్టిన మేము పాప ఫలితముగా మరలా మట్టిలో కలిసిపోవచ్చున్నాము. కానీ నీ కుమారుని మరణం ద్వారా రక్షింపబడిన మేము నీ చిత్తానుసారము ఉత్థానమహిమకు లేవనెత్తబడుచున్నాము. కావున దూతల పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లనగా నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఉదయునివే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచాలనుకుంటున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పము నందుకొని మీ కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనే, మీరందరి తీసుకొని భుజింపుడు. ఏదైనా ఇది మీ వరకు అప్పగింపబడిన నా శరీరము.
నుండి పానం చేరు ఇది నూతన నిత్య నిబంధన రక్తపు పాత్రము ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై ధారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము కనుక తండ్రి క్రీస్తు మరణము దానమును స్మరించుచు జీవవస్తుని అర్థము రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచయం చేయకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలుగా ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని మార్పుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రేష్టమైన జ్ఞాపకం ఉంచుకున్నాం. మా ఫ్రాన్సిస్ గురువును, మా మైక్రోపాల్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయండి. రోజుల క్రితము నీవి లోకము నుండి పిలుచుకున్న రాయల శివచప్ప అని నీ సేవకుని జ్ఞాపకం ఉంచుకోవడం జ్ఞాన స్నానం ద్వారా క్రీస్తు మరణంలో భాగస్థుడైన ఇతడు అతని ఉదాహరణలో పాల్గొనడు రాగా ఉత్థానం కుదుమిన ననికతో చనిపోయిన మా సహోదరులను మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ స్మరించుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుడు. మా అందరికీ దయచూపుడు. దేవుని కన్యతల్లి మరియమ్మతో పునీత అపోస్తలులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమ పరచుదాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల సర్వేశ్వర పవిత్రాత్మతో మీకు యుగ యుగములు గౌరవ మహిమ
నీ దయాపరమైన పాపం నుండి మాకు విముక్తులు చేసి అన్ని కలుతుల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందము మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆత్మను నిరీక్షించుచున్నాము. ఏదైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు వసుకుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపగా మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపు. మీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభువుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని వరమిల్ల లోకమే పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని వరమిల్ల లోకమే పాపములను పరిహరించే ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని వరమిల్ల లోకమే పాపములను పరిహరించే ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించే క్రీస్తు ప్రభు. ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించలేని పాత్రాన్ని కాదు, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వేశ్వర స్వామి దేవుని వారు వెంటనే సకల పేరుల స్వరూపులైన వలన సకల వస్తువుల కంటే మేము అధికంగా ప్రేమించున్నాము. మీకు నా పాపముల చేత ద్రోహం చేసినందువలన మహా మనస్తాపడుచున్నాను స్వామి, మహా దుఃఖపడుచున్నాను స్వామి, మహా మనస్తాపడుచున్నాను స్వామి. ఇక మీదట ఇంకొక నాటికి బట్టి పాపములను చేయనని ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని కృపా శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలి కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగళ్ళలో కడలి కడలిలో నిరాశ నిస్పృహలో అంతటి కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని జీవితం ఇక